రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని అన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు ప్రతిపక్ష నేత జగన్ కూడా ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి మద్దతు తెలపాలని అన్నారు డిఎల్ రవీంద్ర. మా ప్రాంత ప్రజలు, రాయలసీమ ప్రాంత ప్రజలు చాలా ఫీల్ అవుతున్నారు. ఆ జరిగిన తీరు, ఖర్చు పెట్టిన తీరు, ఏదో కొంత డబ్బులు ఖర్చు పెట్టినా మా ప్రాంతంలో పూర్తి కానీ కొన్ని ఇరిగేషన్ పనులు పూర్తయినట్టు, గాలేరు నగర్ కానీ లేకపోతే ఆంధ్రనివా కానీ కొన్ని పనులు పూర్తయినా అయ్యిండేటి. అమరావతి ఎప్పుడైతే తెలియదు, ఎవరు చూస్తారో తెలియదు. దానికి అన్ని వందల కోట్లు ఖర్చు పెట్టేదానికన్నా కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు మా ప్రాంతంలో పూర్తి చేసినా బాగుండేది. నాకు మెసేజ్ వచ్చింది, 21 తిరుపతిలో మీటింగ్ ఉందని. జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ఫోన్ చేశాడు. నేను కూడా వస్తానని చెప్పాను. చాలామంది వస్తున్నారు. ప్రజల్లో ఇప్పటికే చాలా అసంతృప్తి ఉంది. రాయలసీమ ప్రాంత ప్రజలకు, మరీ ముఖ్యంగా కడప జిల్లా ప్రజలకు ఏమీ జరగటం లేదు, న్యాయం జరగటం లేదు. ఆఖరికి ఉర్దూ యూనివర్సిటీ కడపలో పెడతామని చెప్పి హామీ ఇచ్చి అది తీసుకుపోయి కర్నూలు జిల్లాలో పెట్టారు. అట్లా చాలా అసంతృప్తి ఉంది. అసంతృప్తి ఇంత అంత అని చెప్పేదానికి మాటలు లేవు. మేము రాజకీయ నాయకులు రాజకీయ స్వార్థంతో కొంతమంది ఉద్యమం పట్ల వ్యతిరేకత ఉన్నా కూడా ప్రజల్లో మాత్రం ప్రత్యేక రాయలసీమ ఉద్యమం పట్ల చాలా ఉత్సాహం.